బాపి ఏం చేస్తున్నావే? ఏం చేస్తా బిడ్డ, పప్పాయి చెట్టు కాయ తీసుకొచ్చి నీకు కూర చేస్తా అని చెట్టు కాయలు తెంపుతున్నా. మునగే చెట్టు ఉన్నది, సోర చెట్టు ఉన్నది, మామిడి చెట్టు ఉన్నది, నిమ్మ చెట్టు ఉన్నది, మందిరములో అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఆ పొప్పడికాయను ఏం చేస్తావే? పొప్పడికాయ కడిగి పొట్టు తీయాలి. పొట్టు తీసిన కాయను కడుక్కోవాలి. ఇప్పుడు ఆ కాయను మధ్యలో గొయ్యాలి. కోసిన ఆ కాయలో గింజలు తీయాలి. గింజలు తీసిన ఆ కాయలను సన్నగా దరుక్కొని ముక్కలు ముక్కలు చేయాలి. పొప్పాయి కోసుడు అయిపోయిన తర్వాత ఉల్లిపాయ కోసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కూర గిన్నె కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ పొయ్యి మీద పెట్టిన గిన్నెకు పొయ్యి అంటించాలి. ఆయిల్ పోయాలి. అది కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసినాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసినాక అల్లం వెల్లిపాయ వేయాలి. పసుపు వేయాలి. అందులో పసుపు వేసినాక ఈ పప్పాయి ముక్కలు వేయాలి. ఆ ముక్కలు వేసిన తర్వాత కారం వేయాలి. కారం వేసిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టాలి. ఇప్పుడు అది ఫ్రై లాగా అవుతుంది. అది తీసి అన్నములో గాని చపాతీలో గాని తింటే రుచిగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటది. అంతేకాకుండా బాలంతలకు పాలు కూడా మంచిగా ఉంటది.